హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో రాబోయే గ్రూప్ డి లేకపోతే టెక్నీషియన్, ఎన్టీపీసీ, ఏఎల్పి ఇలా చాలా రకాల ఆర్ఆర్బికి సంబంధించిన ఎగ్జామినేషన్స్లో మనకి సైన్స్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో ఎప్పుడు కానీ కింగ్ మేకర్స్ మ్యాథ్స్ రీజనింగ్ అయినప్పటికీ కొన్ని ఎగ్జామ్స్లో సైన్స్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో చాలామంది ఈ సైన్స్ని ఏ విధంగా చదవాలని అడుగుతున్నారు. సో నేను ఒకటే ప్రాసెస్ చెప్తున్నాను, 80/20 ప్రాసెస్. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సింపుల్ మెథడ్ టు అచీవ్ సక్సెస్. మీరు సక్సెస్ కనుక సాధించాలంటే సైన్స్లో ఈ 80/20 సైన్స్ అనే కాదు, మ్యాథ్స్ రీజనింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఈ వీడియోలో 80/20 ప్రాసెస్లో మీరు సైన్స్ నుంచి అత్యధిక మార్కులు ఏ విధంగా తెచ్చుకోవచ్చు. 80/20 అంటే ఏమీ లేదు. సపోజ్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపితే దాదాపు 42 చాప్టర్లు ఉన్నాయి మొత్తం సైన్స్లో. ఈ 42లో నుంచి కేవలం 16 టాపిక్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఈ 16 టాపిక్స్లో నుంచే 80% మార్క్స్ వస్తాయి. ఈ 16 టాపిక్స్లో నుంచే 80% మార్క్స్ వస్తాయి. మిగతా 26 టాపిక్స్ నుంచి 20% మార్క్స్ వస్తాయి. సో నువ్వేం చేయాలి ఇప్పుడు? మామూలుగా ఫస్ట్ ఈ 16 చదువుకుంటే నీకు 80% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో మన టార్గెట్ ఇదే. ఫస్ట్ ఈ 16 టాపిక్స్ని అతి తక్కువ టైంలో ఫినిష్ చేస్తే మిగతా వాళ్ళకంటే నువ్వు ప్రిపరేషన్లో ముందుంటావు. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా టాపిక్స్ జోలికి నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేకపోతే లేదు. టైం ఉంటే వెళ్ళు. ఇప్పుడు 2026 క్యాలెండర్ ఉంది కదా, దీంట్లో మొత్తం 8 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దీంట్లో ఆల్రెడీ 2 వచ్చేసినాయి మనకి, ఏఎల్పికి, టెక్నీషియన్కి. మిగతా 6 నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ 2026 క్యాలెండర్ వాళ్ళకైతే చాలా టైం ఉంది. 150 డేస్ టైం టేబుల్ మనది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ టైం టేబుల్ మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. మీకు అంత టైం ఉంది. సో టైం ఉంది కాబట్టి 16 టాపిక్స్తో పాటు చదివితే 26 టాపిక్స్ కూడా చదువుకోవచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ ఈ 16 టాపిక్స్ చదివిన తర్వాతనే మీకు టైం ఉంటేనే మిగతా టాపిక్స్ చదవండి, లేకపోతే అవసరం లేదు. మీరు ఫుల్ 100% సక్సెస్ అవుతారు. సో ఇది 80/20 ప్రాసెస్. అంటే 80%కి మనం ప్రయారిటీ ఇచ్చినట్టు. గతంలో మొత్తం 15 టాపిక్స్ మాత్రమే ఉండేవి 80% సిలబస్లో. ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ అనేది యాడ్ అయింది. అంటే మేము 2024, 2016 నుంచి కూడా మేము సైన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. రైల్వే బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో ఈ 16 టాపిక్ల మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. వీటిలో నుంచి 80% మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వీటిని ఫినిష్ చేసేద్దాం. భౌతిక శాస్త్రంలో ప్రమాణాలు, కొలతలు మస్ట్ అండ్ షుడ్. ఇది ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ మాక్సిమం వస్తుంది. ఒకవేళ రాకపోయినా కానీ వేరే టాపిక్ల నుంచి దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది వస్తుంది. ఇప్పుడు యాంత్రిక శాస్త్రంలో ఉన్న త్వరణం గురించి ప్రమాణం అని చెప్పేసి అడుగుతాడు. సో అది ప్రమాణాలు, కొలతలా, లేకపోతే యాంత్రిక శాస్త్రం నుంచి వచ్చిందా క్వశ్చన్ అని చెప్పలేం. త్వరణం యొక్క ప్రమాణం ఏమిటి అంటాడు. సో కాబట్టి ప్రమాణాలు, కొలతలు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఓకేనా? ఆ తర్వాత యాంత్రిక శాస్త్రం, దీంట్లోనే గురుత్వాకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2 వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలము లేకపోతే పనిచేసే శక్తికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి లేకపోతే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యాంత్రిక శాస్త్రం అనేది ఇక ఆటోమేటిక్గా చాలా ఇంపార్టెంట్. ఇక ధ్వని, కాంతి, విద్యుత్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అయస్కాంతత్వము, ఓకేనా, తరంగాలు, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి చిన్న చిన్నవి, పదార్థము, ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి. కానీ ఫస్ట్ అయితే ఇవి చదువుకోండి. ఇవి చదువుకుంటే ఫిజిక్స్ నుంచి 80% మార్క్స్ అయిపోయినట్టే. దీంట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాంతి. ఫస్ట్ స్టార్ట్ చేస్తే దీంతోనే స్టార్ట్ చేయండి. అర్థమైంది కదా? భౌతిక శాస్త్రం నుంచి మొత్తం 5 టాపిక్లు, దాంట్లో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది కాంతి. ఆ తర్వాత మీరు ఏదైనా చదవండి. ఈ విధంగా 5 టాపిక్స్ కంప్లీట్ చేసేస్తే మీకు ఫిజిక్స్ నుంచి సపోజ్కి 10 క్వశ్చన్లు వస్తే, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 10 క్వశ్చన్లు వస్తే 8 క్వశ్చన్లు దీంట్లో నుంచే ఉంటాయి. నెక్స్ట్ రసాయన శాస్త్రం. పరమాణు నిర్మాణం కేంద్రకం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. రసాయన శాస్త్రంలో అంత ఇంపార్టెంట్ ఇవి. రసాయన చర్యలు, విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు కూడా. మూలకాల యొక్క ఆవర్తన పట్టిక. చాలా మంది ఏంటంటున్నారు, ఎన్సీఆర్టీలో నుంచి ఈ టాపిక్ తీసేశాడు కాబట్టి రైల్వేలో ఇది రాదు అనుకుంటున్నారు. వచ్చినాయి. అసలు మూలకాల ఆవర్తన పట్టిక, అసలు ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్ లేకపోతే కెమిస్ట్రీయే లేదు.
ఎన్సీఆర్టీలో నుంచి ఈ టాపిక్ తీసేశాడు కాబట్టి ఈసారి మనకి రాదేమో, గ్రూప్ డిలో కానీ, టెక్నీషియన్లో కానీ, జేఈలో కానీ, ఎన్టీపీసీలో కానీ, ఏఎల్పీలో కానీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రావు అనుకుంటే మీరు పెద్ద పొరపాటు చేసినట్లే. సో కాబట్టి ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇక 10వ టాపిక్ లోహాలు అలోహాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో కెమిస్ట్రీ నుంచి ఇంకొక 5 టాపిక్లు అయిపోయినాయి. దీంట్లో నుంచి కూడా 80% మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత జీవశాస్త్రం. జీవశాస్త్రంలో కణము కణజాలం అనేది ఇంపార్టెంట్, జంతు సామ్రాజ్యం అనేది ఇంపార్టెంట్, మానవ శరీరం మోస్ట్ ఇంపార్టెంట్, ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ కూడా ఇంపార్టెంట్, మానవ వ్యాధులు లక్షణాలు చికిత్స కూడా ఇంపార్టెంట్, మొక్కల రాజ్యము మొక్కల క్రియలు ఇవి కూడా ఇంపార్టెంట్. మొత్తం 16 టాపిక్స్. ఈ 16 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు టైం ఉంటే వేరే సబ్జెక్ట్కి వెళ్ళండి, లేకపోతే వదిలేసేయండి. దీని నుంచి 80% మార్క్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. అండ్ చదివే విధానం కూడా ఫస్ట్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ, ఎన్సిఈఆర్టీ థియరీ చదువుకోండి. లిమిటెడ్ అంతా ఇప్పుడు మన ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన ఎన్సీఆర్టీ థియరీ బుక్ ఉంది, ఎన్సీఆర్టీకి ఆర్ఆర్బీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ బుక్ కూడా ఉంది. ఫస్ట్ థియరీ చదువుకోండి. సపోజ్కి కాంతి అని ఉందనుకోండి, ఆ కాంతిలో థియరీ మొత్తం చదివిన తర్వాత వెంటనే బిడ్ బ్యాంక్ బుక్ ఓపెన్ చేసి ఆ కాంతి అనే టాపిక్ నుంచి గత లాస్ట్ ఒక 10 years నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో మొత్తం చదవండి. థియరీ చదివారు కాబట్టి ఆ క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ చేయగలుగుతారు. ఏవైతే చేయలేరో వాటిని రౌండ్ అప్ చేసుకోండి. సపోజ్కి 1, 2, 3 ఉందనుకోండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, ఓకే. రెండో క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయింది, దీన్ని రౌండ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ టైం రివిజన్కి వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఆ విధంగా బిట్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఒక 100 బిట్స్ వరకు ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క టాపిక్ నుంచి. ఇలా చేస్తే సైన్స్ నుంచి అసలు నిన్ను ఆపేది ఎవ్వరూ లేదు. సైన్స్ నుంచి మోస్ట్ పర్ఫెక్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా
పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ALP వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ANR పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిట్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ALP టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ALP, NTPC, గ్రూప్ డి, JEE, RPF ఇప్పుడు SSC లో జాయిన్ చేశారు. SI కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే RPF ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది NTPC లో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో RPF కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి, అంతే. అది మీ మొబైల్ లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్ లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ కైనా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.